పెద్దగట్టు జాతర జనసముద్రంగా మారింది. వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. గుట్టపై ఎక్కడ చూసినా ఓ లింగా నామస్మరణాలతో మారుమోగుతోంది. భక్తులంతా గంపలతో బోనాలతో ప్రదక్షిణలు చేస్తూ మొక్కులు చెల్లించుకుంటున్నారు. గజ్జెలలాగులతో డప్పు విన్యాసాలతో పెద్దగట్టు వద్ద భక్తుల జాతర కోలాహలం కనువిందు చేస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. దురాజ్పల్లి జాతర ఒక కోలాహలంగా మారింది. వేలాది మంది కూడా భక్తులు తరలి వస్తున్నారు. భక్తులు తన కోరిన కోరికలన్నీ కూడా ఇక్కడికి వస్తే నెరవేరుతాయని నమ్మకం. చూడొచ్చు, మొత్తం కూడా లింగమంతుల స్వామి గుట్టపై మనం చూస్తున్న వారంతా కూడా బోనం చెల్లించుకొని సాష్టాంగ నమస్కారం చేస్తూ కూడా మొత్తం ఏ విధంగా పూజలు చేస్తున్నటువంటి విజువల్స్ ని కూడా మనం ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. వారంతా కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా వారి పూర్వీకుల కాలం నుంచి కూడా యాదవుల జాతరగా దీన్ని ప్రసిద్ధి కాంచిందని చెప్పవచ్చు. ఇక్కడికి వచ్చి బోనం చెల్లించుకుంటే అమ్మవారి దగ్గర ఎలాంటి ఆరోగ్య సమస్యలున్నా కానీ సమస్యలు పోతాయి, కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్తున్నారు. వీరంతా కూడా 3 ప్రదక్షిణలు చేసి బోనం చెల్లించిన తర్వాత కొబ్బరికాయలతో ఇక్కడికి వచ్చి గుడి వెనక భాగంలోనే లింగమంతుల స్వామి చౌడమ్మ ఉన్నటువంటి వెనక భాగంలోనే ఈ విధంగా మొత్తం ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తారు. మనమంతా ఒక కన్నుల పండుగగా కూడా కొనసాగుతుంది. తరతరాల నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయాన్ని ఏ విధంగా పాటిస్తున్నారో మనం చూడవచ్చు అని చెప్పవచ్చు. తెలుగు రాష్ట్రాల నుంచే కాదు, మొత్తం మధ్యప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. ఓలింగా నామస్వరాలతో కూడా మారుమోగిపోతుంది. ప్రతి 2 ఏళ్లకోసారి జరిగేటువంటి జాతరకు ఎంతో విశిష్టత ఉంది. భక్తులని వేసవి దృష్టిలో పెట్టుకొని కూడా అన్ని వసతులు, మంచినీటి వసతి కానీ, చలవ పందిలు కానీ అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తం గంపలతో గుడి చుట్టూ తిరుగుతారు. గంపలు అదేవిధంగా బోనం ఎత్తుకుంటూ కూడా అమ్మవారికి దర్శించుకుంటారు. ఇక ఈ గజ్జల లాగులైతే ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు, ఒక ప్రత్యేక అట్రాక్షన్ అని చెప్పవచ్చు. వీరంతా ఈ బేరాలు, వారి చేతిలో ఉన్నటువంటి ఆ బేరాలతో విన్యాసాలు చేస్తూ ఎంతో కన్నుల పండుగగా కూడా కొనసాగుతుంది. మొత్తం లింగమంతుల స్వామి జాతర వచ్చిందంటే చాలు. గతంలో కోవిడ్ కారణంగా కూడా జాతరకు తక్కువ సంఖ్యలో హాజరయ్యారు. కానీ ఈసారి గతంలో కంటే పెద్ద సంఖ్యలో వేలాదిగా తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొక్కులు చెల్లించుకోవడానికి వెంట గొర్రె పొట్టేళ్లను కూడా తీసుకొని వచ్చి ఇక్కడ దేవుడికి మొక్కులు చెల్లించు ఇక్కడే బలించి వంట చేసుకొని తింటారు. వచ్చిన వారి వారంతా కూడా 2 పొట్టేళ్లను కూడా 2 గొర్రెలను కొయ్యాలని వారి యొక్క నమ్మకం అని చెప్పవచ్చు. ఈ విధంగా వారు నృత్యాలు చేస్తూ బోనం నెత్తిన పెట్టుకుంటూ నృత్యాలు చేస్తుంటారు. ఎక్కడి నుంచి ప్రతిసారి వస్తుంటారు. ఏంటి గజ్జల లాగులు? గజ్జల లాగులు ఇవన్నీ ఏంటి? అది మాది ఆచారం మాది తెలంగాణ అతిపెద్ద పండుగ మాది. గట్టి జాతర. కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఆ కోరిక కాదు, మా ఆచారం అది. కోరిక బోనం నెత్తిల పెట్టుకున్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? 10 సంవత్సరాలు లెక్కలేదు. రైట్, చూడొచ్చు వారి యొక్క డ్యాన్సులను చూస్తున్నాం, నృత్యాలను చూస్తున్నాం. అంతా పుట్టినప్పటి నుంచి కూడా మా ఆచారం అంటున్నారు. బోనం నెత్తిన పెట్టుకొని వారి యొక్క చేస్తున్నటువంటి నృత్యాలు, విన్యాసాలు చూస్తున్నాం. మొత్తం చుట్టూ పరిసర ప్రాంతాలతో చూసినట్లయితే మొత్తం ఒక కన్నుల ఎక్కడి నుంచి వస్తున్నారండి? ఇంతకుముందు వచ్చారా? లేదు, ఫస్ట్ టైం. ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుంది. అంటే కోరిన కోరికలు నెరవేరుతాయా ఇక్కడికి వస్తే? అవును. ఇంత క్రౌడ్ లో ఎలా వస్తున్నారు? చూడొచ్చు, మొదటిసారిగా వచ్చే వాళ్ళు కూడా చాలా ఉన్నారు. ఎలాంటి కోరికలు కోరినా కానీ పెళ్ళిళ్ళు కావాల్సిన వారికి పెళ్ళిళ్ళు అవుతాయి, సంతానం లేని వారికి సంతానం అవుతుంది. ఈ విధంగా ఒక ఆచార సాంప్రదాయాలతో కూడా తరలి వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. మొత్తం ఒక కిక్కిర్చినటువంటి వాతావరణం అయితే కనిపిస్తుంది. వేలాదిగా కూడా దురాజ్పల్లి జాతరకు భక్తులంతా కూడా పోటెత్తడం జరిగింది. వీడియో నుంచి రవితో రమేష్, బిగ్ టీవీ, సూర్యాపేట.